హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఎప్పుడు చేసుకునే లడ్డూలు కాకుండా ఇలా కొబ్బరి లడ్డూలు వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పాలు తీసుకుంటాం కదండి, ఆ పాలు తీసుకున్న తర్వాత ఆ కొబ్బరి పిప్పిని పడేస్తుంటాం కదా, అలా కాకుండా ఆ కొబ్బరి పిప్పితో ఇలా లడ్డూలు చేసుకోండి, టేస్టీగా వస్తాయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్పు పల్లీలు తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి ఫ్రై అయ్యాక పక్కన తీసేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అలానే కొబ్బరితో ఉండలు చేస్తే అంత టేస్టీగా ఉండవండి, ఇలా పప్పులన్నీ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు నువ్వులు కూడా తీసేసుకోండి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు వాడుతున్నానండి, మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక తర్వాత నేను ఇక్కడ మీగడ వేసి చేసుకుంటున్నానండి. మీరు వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని కరిగిన తర్వాత అందులోకి మనం కొబ్బరి పాలు తీసుకోగా వచ్చింటుంది కదండి, కొబ్బరి పిప్పి అది వేసేసుకొని పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈలోగా పప్పులు చల్లారిపోయి ఉంటాయి, వాటిని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఈ లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిగా ఉండవు. ఇలా చేతికి అంటుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోండి. తర్వాత లడ్డూలన్నీ ఎండు కొబ్బరి పొడితో కోటింగ్ ఇచ్చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట అయితే 2 days ఉంటాయండి స్టోరు, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 week అయినా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.